అండి అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనం టాప్ ఇంపార్టెంట్ 1000 జీకే బిట్స్కి సంబంధించి పార్ట్ 7 అయితే చేసుకుంటున్నాం అండి. సో ఈ పార్ట్ 7 వీడియోలో అయితే మనం 10 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో ఇవి రైల్వే పరీక్షల కోసం అయితే స్పెషల్ బిట్ బ్యాంక్ అయితే మనం చెప్పుకోవడం జరుగుతుందండి. సో ఈ 1000 ఇంపార్టెంట్ జీకే బిట్స్లో అయితే ఆర్ఆర్బి, ఏఎల్పి, అలాగే టెక్నీషియన్, అలాగే ఎన్టీపీసీ, అలాగే గ్రూప్ డి ఎగ్జామ్స్కి అయితే ఈ బిట్స్ అనేటువంటివి ప్రీవియస్గా అడిగినవి, అలాగే రిపీటెడ్గా అయితే అడుగుతున్న బిట్స్ అయితే చెప్తాం జరుగుతుంది. అలాగే ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, అలాగే జేఈ, అలాగే పోస్టల్ ఎగ్జామ్కి సంబంధించి పోస్ట్ మ్యాన్, అలాగే ఎంటీఎస్, మెయిల్ గార్డ్ జాబ్స్ కూడా అయితే ఈ బిట్స్ అయితే ఉపయోగపడతాయండి. సో ఎవరైతే ఈ గవర్నమెంట్ జాబ్స్కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ అయితే ఈ బిట్ బ్యాంక్ అయితే చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ డెవిల్ ఫిష్. సో ఈ క్రింది వానిలో డెవిల్ ఫిష్ అనే వేటిని అంటారని అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి పైలా, ఆప్షన్ 2 వచ్చేసి చీటాన్, ఆప్షన్ 3 వచ్చేసి యూనివో, ఆప్షన్ 4 వచ్చేసి ఆక్టోపస్. సో డెవిల్ ఫిష్ అనేటువంటిది ఆక్టోపస్ అంటారండి. సో ఆన్సర్ వచ్చేసి ఆక్టోపస్, ఫోర్త్ ఆప్షన్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో మనకి స్టేట్ పాలసీకి సంబంధించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్ ద్వారా అయితే మనకి మెన్షన్ చేయబడింది అని అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి పార్ట్ 1, ఆప్షన్ 2 వచ్చేసి పార్ట్ 2, ఆప్షన్ 3 వచ్చేసి పార్ట్ 3, ఆప్షన్ 4 వచ్చేసి పార్ట్ 4. సో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అయితే మాత్రం పార్ట్ 4లో అయితే చెప్పడం జరిగిందండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్, పార్ట్ 4. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద పీపుల్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్షిప్డ్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి అయితే బిట్ అడిగారండి. సో మనకి సింధు నాగరికత ప్రజల యొక్క ఆరాధ దైవం ఎవరు అని అడిగారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి పశుపతి, ఆప్షన్ 2 వచ్చేసి విష్ణు, ఆప్షన్ 3 వచ్చేసి ఇంద్ర, ఆప్షన్ 4 వచ్చేసి బ్రహ్మ. సో మనకి సింధు నాగరికత ప్రజల యొక్క దేవుడు వచ్చేసి పశుపతి అండి. సో వాళ్ళు ఆరాధించేసి పశుపతి దేవుడిని అయితే ఆరాధిస్తారు. సో ఆన్సర్ వచ్చేసి పశుపతి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ ప్రోపౌండ్ ద పంచశీల ప్రిన్సిపల్స్. సో మనకి ఈ క్రింది వానిలో ఎవరు పంచశీల ప్రిన్సిపల్స్ని చెప్పడం జరిగిందని అయితే అడిగారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి మహాత్మా గాంధీ, ఆప్షన్ 2 వచ్చేసి లార్డ్ బుద్ధ, ఆప్షన్ 3 వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 4 వచ్చేసి స్వామి దయానంద సరస్వతి. సో మనకి పంచశీల ప్రిన్సిపల్స్ చెప్పింది అయితే జవహర్లాల్ నెహ్రూ గారండి. సో ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద కాంగ్రెస్ యునైటెడ్ ఎట్ లక్నో సెషన్ ఇన్. సో మనకి కాంగ్రెస్ అనేటువంటిది తిరిగి ఐకమత్యంగా లక్నో సెషన్లో అయితే ఏర్పడిందండి. సో లక్నో సెషన్ ఎప్పుడు జరిగింది అనేది అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి 1917, ఆప్షన్ 2 వచ్చేసి 1915, ఆప్షన్ 3 వచ్చేసి 1913, ఆప్షన్ 4 వచ్చేసి 1916. సో మనకి కాంగ్రెస్ అనేటువంటిది లక్నో సెషన్లో తిరిగి ఐకమత్యంగా ముస్లిమ్స్, హిందూస్ వీళ్ళందరూ కలిసి రీయూనియన్కి అయితే ఏర్పడడం జరిగిందండి. సో ఇది మనకి 1916 సంవత్సరంలో జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి 1916, ఫోర్త్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫండమెంటల్ డ్యూటీస్ అడాప్టెడ్. సో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటిది ఈ క్రింది వానిలో ఏ కాన్స్టిట్యూషన్ నుంచి అయితే తీసుకోబడింది అనేది అడిగారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్, ఆప్షన్ 2 వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆప్షన్ 3 వచ్చేసి స్పానిష్ కాన్స్టిట్యూషన్, ఆప్షన్ 4 వచ్చేసి యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్. సో యుఎస్ఎస్ఆర్ అనేటువంటి ఫుల్ ఫామ్ వచ్చేసి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లికన్. సో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటిది యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ నుంచి అయితే తీసుకోవడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద షుగర్ ప్రజెంట్ ఇన్ డిఎన్ఏ. సో డిఎన్ఏలో షుగర్ అనేటువంటిది ఏ రూపంలో ఉంటుంది అనేది అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి గ్లూకోజ్, ఆప్షన్ 2 వచ్చేసి ఫ్రక్టోజ్, ఆప్షన్ 3 వచ్చేసి డిఆక్సీ రైబోజ్, ఆప్షన్ 4 వచ్చేసి రైబోజ్. మనకి షుగర్ అనేటువంటిది డిఎన్ఏలో డిఆక్సీ రైబోజ్ రూపంలో అయితే మనకి స్టోర్ అయి ఉంటుందండి. సో ఆన్సర్ వచ్చేసి డిఆక్సీ రైబోజ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్. సో మనకి కిడ్నీ స్టోన్స్ ఏ విధంగా తయారు చేయబడతాయి అని అడిగారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కాల్షియం ఆక్సలేట్, ఆప్షన్ 2 వచ్చేసి పొటాషియం క్లోరైడ్, ఆప్షన్ 3 వచ్చేసి అల్యూమినియం నైట్రేట్, ఆప్షన్ 4 వచ్చేసి సోడియం బైకార్బోనేట్. సో మనకి కిడ్నీ రాళ్ళు అనేటువంటివి కాలుష్యం ఆక్సిలేట్తో అయితే తయారు చేయబడి ఉంటాయండి మన శరీరంలో. సో మనకి ఆ విధంగా ఏర్పడతాయి, కాలుష్యం ఆక్సిలేట్తో ఏర్పడతాయండి కిడ్నీ స్టోన్స్ అనేటువంటివి. సో మనకి ఆన్సర్ వచ్చేసి కాల్షియం ఆక్సిలేట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ క్రింది వానిలో బ్యాక్టీరియా ద్వారా ఏర్పడేటువంటి వ్యాధి ఏదని అడిగారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి ఇన్ఫ్లుయెంజా, ఆప్షన్ 2 వచ్చేసి మలేరియా, ఆప్షన్ 3 వచ్చేసి ట్యూబులోసిస్, ఆప్షన్ 4 వచ్చేసి డయాబెటీస్. మనకి బ్యాక్టీరియా ద్వారా అయితే వచ్చే వ్యాధి వచ్చేసి ఇన్ఫ్లుయెంజా అండి. సో ఆన్సర్ వచ్చేసి ఇన్ఫ్లుయెంజా ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ సెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఐ హ్యావ్ నో ఐస్ బట్ కాన్స్టిట్యూషనల్ ఐస్ ఐ ఐ కాంట్ సీ యూ. సో మనకి ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరని అడిగారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 2 వచ్చేసి రాధాకృష్ణ, ఆప్షన్ 4 వచ్చేసి అబ్రహం లింకన్, సో ఆప్షన్ 4 వచ్చేసి మహాత్మా గాంధీ. సో మనకి యాజ్ ఏ ప్రెసిడెంట్ ఐ హ్యావ్ నో ఐస్ బట్ కాన్స్టిట్యూషనల్ ఐస్ ఐ కాంట్ సీ యూ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది అయితే మనకి థర్డ్ ఆప్షన్ ఉన్నటువంటి అబ్రహం లింకన్ గారు అండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి అబ్రహం లింకన్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది అయితే. సో ఇదండి మనకి ఈ టాప్ ఇంపార్టెంట్ 1000 జీకే బిట్స్కి సంబంధించి పార్ట్ 7 వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోనండి. ఆల్ నోటిఫికేషన్స్ అయితే మనకి మన వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి. జై హింద్.